జై భీమ్, జై మాల. నా పేరు రవికుమార్ మురారి, దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఇటీవలే మనం మన ప్రొఫెసర్ కాసిం గారు ఒక సభలో మాట్లాడిన తీరు చాలా బాధ కలిగించింది. కారణం ఏంటంటే, నేను ఇప్పటివరకు అంటే దళితుడు కూడా అనుకోలేదు. ఒక కాసిం అంటే ముస్లిం కదా అనుకున్నాను. ఆ పేర్లు అలాగ ఉంటాయి, ముస్లిమ్స్ పేర్లు కదా. సరే, ఎనీహౌ ఏదేమైనా మొన్నే తెలిసింది నాకు, ఆయన ఒక దళిత బిడ్డ అని. మంచి మేధావి, మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా ఏమన్నాడంటే, అంబేద్కర్ వాది అనుకున్నాను నేను. కాదు, అంబేద్కర్ వాది కాదు. ఆయన ఏంటంటే మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం ఎక్కువగా మరి మాటలు వినిపించి ఆయన దగ్గర నుండి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఈ వర్గీకరణ అంశంపై అతను మాట్లాడిన తీరు ఎలాగ ఉందంటే, మాదిగలకు జగజ్జీవన్ రావు ఉన్నాడు, మాలలకి అంబేద్కర్ ఉన్నాడు. ఏవయ్యా, ఎంత చదువుకున్నావు, జ్ఞానవంతుడివి, ఏమైందయ్యా నీ బుద్ధి అంతాను? అంబేద్కర్ జగజ్జీవన్ రావు ఒకటా? అంబేద్కర్ సంపాదించాలనుకుంటే కొన్ని వేల కోట్లు ఉన్నప్పుడైనా పిల్లలను పోగొట్టుకుని, భార్యను పోగొట్టుకుని, ఒక రోజు ఉంటే ఒక రోజు, ఒక పూట ఉంటే ఒక పూట తిని తినక మరి పిల్లలు పొట్టకొట్టి మహాతల్లి రమాబాయి ఆయన్ని చదివించి ప్రపంచంలోనే మరి అతి మేధావిలో ఒక్కడగా ఎదిగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఈరోజు మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించి ఆయన ఒక మేధావి అనిపించుకున్నాడు. మరి జగజ్జీవన్ రావు ఏం చేశాడు దళితులకి అంటే, అతను చేసుకున్నాడు. అప్పటికే అతను వేల కోట్లు ఉన్నటువంటి ఆస్తిపరుడు. అతను తన పదవిని కాపాడుకోవడం కోసం అతను ఒక అంచెలంచెలుగా మరి రాజకీయంలో ఉప ప్రధాని వరకు ఎదిగాడు తప్ప దళితులకి చేసింది ఏమీ లేదు. అతను ఈరోజు మరి అతన్ని జగజ్జీవన్ రావు గారిని అలాగే అంబేద్కర్ గారిని ఒకటి చేయడం ఎంతవరకు సమంజసం? కరెక్ట్ కాదు. నువ్వు మాట్లాడింది, నువ్వు చాలా మేధావి అనుకున్నాను. మాలాటోళ్ళకి మరి మార్గదర్శకంగా ఉంటారేమో అనుకున్నాను. కానీ ఈరోజు తెలిసింది మాకు ఏమని, వర్గీకరణకు వచ్చేటప్పటికి నువ్వు మాదిగ సామాజిక వర్గానికి మాదిగల తరపునే మాట్లాడావు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? నా జాతి విడిపోకుండా ఉండాలి, రాజ్యాధికార దిశగా ప్రయాణించాలని చెప్పేసి ఆయన రాజ్యాంగంలో 341 ఆర్టికల్ ప్రవేశపెట్టి దళితులంతా కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఆయన కోరుకుంటే ఈరోజు విడిపోయి మనమంతా అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నాం. తండ్రి ఆస్తి అన్నదమ్ములు అందరూ పంచుకుంటారు కదా, ఆ విధంగా మనం పంచుకుని ఒకటిగా జీవిద్దాం అంటున్నారు. ఎందుకు జీవిస్తారు? మీరు దీన్నే తట్టుకోలేరు. నీ తండ్రి సంపాదించిన ఆస్తిలోనే కొట్టుకు సత్తన్నారు. మరి ఇది అందరికీ సంబంధించినటువంటి ఆస్తి. రిజర్వేషన్లు అనేవి, లేకపోతే అంబేద్కర్ గారు మరి మన మీద, నా జాతి రేపు ఎప్పుడైనా సరే వెలుగుబాటలో నడవాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు మనకి మరి కూలంకషంగా దాన్ని మనకి పరిరక్షిస్తే, ఇప్పుడు మీరు విడిపోది మనం జీవిందామని చెప్పేసి అనుకుంటున్నారు. సరే, మాకేమీ ఇబ్బంది ఏం కాదు. అంబేద్కర్ అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం కాబట్టి, మాలలు నడుస్తున్నారు కాబట్టి ఈరోజు మేము విడిపోకూడదనే ఉద్దేశంతో మేమున్నాం. ఓకే, జై భీమ్, జై మాల, జై మాల.